మంత్రుల శాఖల్లో ఏం జరుగుతోంది? అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక నజర్ పెట్టారా? శాఖల సమీక్షల్లో టెండర్ల గోల్మాల్పై అధికారులను సీఎం నేరుగా హెచ్చరిస్తున్నారు. మంత్రులకు సైతం తెలియని విషయాలను సీఎం నోట్ చేసి మరీ ప్రశ్నిస్తున్నారు. సీఎం వ్యాఖ్యలతో మంత్రులు షాక్ అవుతున్నారా? తెలంగాణ ఖజానాపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందా? ఆదాయం పెరగకపోగా ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిధుల లీకేజీను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారట. శాఖల్లో నిధులు ఎక్కడెక్కడ వృధా అవుతున్నాయి, ఎక్కడ ప్రభుత్వ సొమ్ము దారి మళ్లుతోంది, ఎక్కడ ఖర్చులు పెంచి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తున్నారు అన్న అంశాలపై సీఎం ఆరా తీస్తున్నారట. అంతేకాదు మంత్రుల శాఖల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపైన సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారనే చర్చ కూడా నడుస్తోంది. ఇటీవల 2 కీలక శాఖలపై జరిగిన సమీక్షల్లో టెండర్ల వ్యవహారంపై సీఎం అధికారులను గట్టిగానే ప్రశ్నించారట. ఓ వస్తువు కొనుగోలుకు అధికారులు 650 రూపాయల ధర నిర్ణయించారట. వస్తువు నాణ్యత ఎక్కువగా ఉండడం వల్లే ధర పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారట. అయితే మార్కెట్లో అదే వస్తువు 450 రూపాయలకే లభిస్తుంటే 650 రూపాయలకు ఎలా కొనుగోలు చేస్తారు అంటూ సీఎం ప్రశ్నించారట. అంతేకాదు ధర పెంచడం ద్వారా ఎవరెవరు ఎంత లబ్ధి పొందుతున్నారన్న అంశాన్ని కూడా లెక్కలతో సహా ప్రస్తావించారనే టాక్ వినిపిస్తోంది. దీంతో అధికారులు సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయారట. ఇక మరో శాఖలోనూ టెండర్ల వ్యవహారంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. టెండర్లలో గోల్మాల్ ఎలా జరిగింది, అధికారులకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఎవరెవరు టెండర్లలో పాల్గొన్నారు, తమకు అనుకూలమైన వారికి టెండర్లు దక్కేలా అధికారులు ఏం చేశారు, అందుకు ప్రతిఫలంగా అధికారులకు ఏం దక్కింది, ఇలా ఒక్కో అంశాన్ని పాయింట్ టు పాయింట్ సీఎం ప్రస్తావించడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైందట. అంతేకాదు పాత టెండర్లను రద్దు చేసి వెంటనే కొత్తగా టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. శాఖల్లో అధికారుల వ్యవహారాలపై సీఎం ఇంత లోతుగా ప్రశ్నిస్తూ ఉండడంతో మంత్రులు సైతం ఆశ్చర్యపోతున్నారట. తమ శాఖల్లో తమకు తెలియకుండానే ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయా అంటూ కొంతమంది మంత్రులు ఆరా కూడా తీస్తున్నారట. అధికారుల తప్పిదాల వల్ల ఎక్కడ తమకు చెడ్డ పేరు వస్తుందోనన్న ఆందోళనతో కొందరు మంత్రులు తమ శాఖలపై నజర్ పెంచినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ప్రభుత్వ నిధుల లీకేజీను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న హెచ్చరికలు అధికార యంత్రాంగంలో ఎంత మేరకు మార్పు తీసుకొస్తాయో, ప్రభుత్వ ఖజానాకు ఎంత మేరకు రక్షణ కల్పిస్తాయో చూడాలి.